హాయ్ అందరికీ, ఇది లంచ్ కోసం అండి. కర్రీ, ఫ్రై, రసమునండి. బంగాళదుంప, చిక్కుడుకాయ, టమాటో కర్రీ, దొండకాయ ఫ్రై, రసం కోసం పేస్ట్ అండి. అది బౌల్లో ఉంది కదా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటో, కొంచెం కొత్తిమీర, మిరియాలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి అలా రసం కోసం. దొండకాయ ఫ్రై కోసం అండి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసినప్పుడు మనం మాడిపోకుండా చూసుకోవాలండి, దగ్గరుండి వేయించుకోవాలి. తాలింపు ఎక్కువ మాడిపోయినా టేస్ట్ ఉండదు, అలాగని సరిగా వేగకపోయినా కూడా అంత టేస్ట్ ఉండదండి. ఇలా తాలింపు వేగాక దొండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై సింపులేనండి. ఇది దొండకాయ ఫ్రైలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఇదైతే సింపుల్గానే ఇలాగా దొండకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకుంటూనండి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఆ ఫ్రై పక్కన పెట్టేశాను, వేగుతూ ఉంటుంది కదా. ఇదేమో కర్రీ కోసం. ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. అలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకున్నాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు నూరిన కొంచెం పేస్ట్ లాంటిది వేసాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఇంకా వేరే మసాలా ఏది వేయక్కర్లేకుండా అది కూడా వేయించుకోవాలండి. ఇదే పేస్ట్ కొంచెం ఫ్రైలో కూడా వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని. అలా పక్కన ఫ్రై కూడా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక బంగాళదుంప ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ముక్కలు బాగా తిప్పుకొని కారం కూడా వేసుకోవాలండి. ఇలా కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు కదా, అలా తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకుని తిప్పుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు ముక్కలుగా వేసాకనే ఇలా కొంచెం ఇలా చేత్తో కొంచెం మెదిపినట్టు చేసి వేయడం వలన ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. అలా బాగా తిప్పుకొని తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి. ఫ్రై వేగుతుంది. ఇదైతే రసం కోసం అండి. ఇలా గిన్నె పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు బాగా వేగాక ఆ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని వేయించుకుని పచ్చివాసన పోయేలాగా వాటర్ పోసుకోవాలండి. తగినంత ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నీ వేసుకుని మరిగించుకుంటే రసం రెడీ.